మనమైతే ఇప్పుడు బయట నుంచి క్యూ అంతా దాటుకొని ఇక్కడ షెడ్ లోపలికి వచ్చాము. ఇక్కడ మీరు ఏదైతే షెడ్ చూస్తున్నారో ఈ షెడ్ అంతా మెయిన్ టెంపుల్కి ముందు ఉండే షెడ్ అన్నమాట. ఈ షెడ్లో అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఉంటారు. కొంచెం ముందర మనకి లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి పైకి. ఈ మెట్ల నుంచి పైకి పంపిస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యూ ఆపారు. సో ఇప్పుడు గుడి క్లోజింగ్ టైం 1 to 4 PM, అందుకే ఎవరిని పంపట్లేదు. సో కరెక్ట్ గుడి ఓపెన్ అయినాక అందులోంచి అయ్యప్ప భక్తులు ఇరుముడి ఉన్న వాళ్ళని పైకి పంపిస్తారు. అక్కడ నుంచి మెట్లు ఎక్కి 18 పడి మెట్లు ఎక్కి దర్శించుకుంటారనమాట. అక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది హోమకుండము. మన ఇరుముడిలో నెయ్యి కొబ్బరికాయల నుంచి నెయ్యి తీసాక మిగిలిన కొబ్బరికాయలని ఇక్కడ హోమకుండంలో వేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ టెంపుల్ వ్యూ అయ్యప్ప స్వామిది. ఇక్కడ ముందు మెట్ల నుంచి చూస్తున్నారు కదా, లైన్ వదిలినప్పుడు ఇలా పైకి 18 పడి మెట్లు ఎక్కి పైకి వెళ్తారు. పైకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది గణపతికి, అయ్యప్ప స్వామికి. అక్కడ కొబ్బరికాయ కొట్టినాక మళ్ళీ దర్శించుకోవడానికి పైకి వెళ్తారు. పైన ఇంకో క్యూలో జాయిన్ అవుతారు అనమాట. చూడండి లైక్ 4 దాటింది, అందుకే భక్తులందరినీ వదులుతున్నారు. చూస్తున్నారు కదా, ఇది అయ్యప్ప స్వామి కొబ్బరికాయ కొట్టే ప్లేసు. 18 పరిమెట్లకి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇది. సో దర్శనానికి పైకి ఎక్కే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని పైకి 18 పడిమెట్లు ఎక్కుతారనమాట. మేమైతే ఇప్పుడు సివిల్ దర్శన్ లైన్లోకి వచ్చేసాము. మాకు ఇరుముళ్ళు లేవు కాబట్టి మేము పడిమెట్లు ఎక్కి అట్నుంచి దర్శనం చేసుకోలేము. అందుకనే మెట్లు ఎక్కకుండా ఇటు రైట్ సైడ్ డైవర్షన్ ఉంటుంది గుడికి. అక్కడ నుంచి సివిల్ దర్శన్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో నుంచి మళ్ళీ ఈ మెయిన్ గుడి ముందు ఉండే లైన్కి కనెక్ట్ అవుతాం అనమాట. జస్ట్ చూడవచ్చు, ఇంకో 20 అడుగుల దూరంలో నాకు రైట్ సైడ్ అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది. సో దర్శనం అయిపోయింది నాది. దర్శనం అయ్యాక ఇక్కడ సైడ్కి వచ్చి నిలబడ్డాను. చుట్టూ చూస్తున్నారు కదా, భక్తులందరూ దర్శనం చేసుకొని చుట్టూ తిరుగుతారు గణపతి గుడి ఇంకా మంజుమాత టెంపుల్ని దర్శించుకోవడానికి. సో మీకు చూస్తే జూమ్ చేస్తున్నాను కదా, ఇదే మన అయ్యప్ప స్వామి మందిరము గర్భగుడి. ఇక్కడ రైట్ సైడ్కి చూస్తే మీకు ఒక తులాభారం కనిపిస్తుంది. వచ్చిన భక్తులు ఏమైనా సమర్పించుకోవాలి వాళ్ళ వెయిట్కి ఈక్వల్గా అనుకుంటే ఇక్కడ అది ఎన్రోల్ చేసుకొని అది చేసుకోవచ్చు అనమాట. అది రైస్ కానీ బెల్లం కానీ ఏదైనా అవ్వచ్చు. సో ఇది మాలికాపురోత్తమ మంజుమాత టెంపుల్ అయ్యప్ప స్వామి గుడికి రైట్ సైడ్లో ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే చాలామంది గ్రూపుల్లాగా వచ్చిన భక్తులందరూ వాళ్ళ ఇరుముడిని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నెయ్యి కొబ్బరికాయల నుంచి నెయ్యి ఇట్లా సపరేట్ చేసి దాన్ని పెద్ద క్యాన్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని అభిషేకం టికెట్ తీసుకుంటారు అనమాట. మళ్ళీ అభిషేకం టికెట్ తీసుకొని మళ్ళీ లైన్లో నిలబడతారు సివిల్ దర్శన్ లైన్లో. అక్కడ నుంచి డైవర్షన్ ఉంటుంది గీ అభిషేకంకి. సో మనం తీసుకెళ్ళిన గీతోని అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి ఆ గీని అందులోంచి కొంచెం మనకు వాపస్ ఇస్తారనమాట. మనం వెనక్కి తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు బాంబుల అర్చనలు అని ఉంటాయి. సో ఇదేంటంటే ఇక్కడ మనకి 20 రూపీస్ తీసుకొని అక్కడ మీకు టీవీలో కనిపిస్తుంది కదా, ఆ టీవీలో ఒక అతను కింద అడవిలో ఉంటాడు. అక్కడ బాంబులు పేలుస్తాడు అనమాట. సో దాన్ని బాంబుల అర్చన అంటారు. సో జనరల్గా ఇది ఎందుకు చేస్తారంటే ఇది అడవి కాబట్టి పులులు ఇంకేమైనా జంతువులు ఉంటే అవి మనుషులకి దగ్గరికి రాకుండా ఉండడానికని చేస్తారనమాట ఇది. ఇప్పుడు మేమైతే దర్శనం కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ దర్శనం కౌంటర్ దగ్గర కార్డ్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది. అంటే ఏటీఎం కార్డ్కి సపరేట్ కౌంటర్స్, క్రెడిట్ కార్డ్కి సపరేట్ కౌంటర్స్ అండ్ క్యాష్కి సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. సో బెటర్ క్యాష్ లైన్లో ఎప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది. సో బెటర్ టు టేక్ క్రెడిట్ కార్డ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము కిందికి పంబాకి దిగేది ఉంటుంది వీడియో. సో తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ మై అదర్ వీడియోస్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.